హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మీ అందరి కోసం మా ఊర్లో ఫేమస్ అయిన వినకొండలో గుంటి ఆంజనేయ స్వామి దేవాలయం గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. మీ అందరి కోసం ఇవాళ సాటర్డే కదా, ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళాలనుకున్నాను. మా ఊర్లో ఫేమస్ మీకు చెప్పాలనుకుంటున్నాను. స్వామివారి చరిత్ర లాస్ట్ వరకు చెప్తాను మీకు. మీరు చూడండి, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను ఒక షార్ట్ పెట్టాను, దాని లింక్ అప్, ఇది లాంగ్ వీడియో అనేది. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ప్రవళిక వరల్డ్. తెలియని వాళ్ళ కోసం స్కిప్ చేయడం చూడండి, చరిత్ర అనేది చెప్తాను. వినకొండ చుట్టుపక్కల పల్లెటూరు వాళ్ళందరికీ తెలుసు గుంటి ఆంజనేయ స్వామి గారి చరిత్ర అనేది. తెలియని వాళ్ళ కోసం వీడియో చేస్తున్నాను, ఏమైనా తప్పులుంటే క్షమించండి. ఇప్పుడు మనం వీడియోలు పూర్తిగా వెళ్ళిపోదాము. చూడండి, పైకి ఎక్కుతున్న మెట్లు ప్రదక్షిణ శ్లోకం ఇది. గుంటి ఆంజనేయ స్వామి వారు అలాగా గోడకి వెలిసారు. ఆయన చరిత్ర ఇప్పుడు చెప్పాలో నాకు తెలిసిన విధానం కొద్దిగా చెప్తాను ఫ్రెండ్స్, తప్పులే ఉంటే క్షమించండి. ఇప్పుడు మనం చరిత్రలోకి వెళ్ళిపోదాము. జయ హనుమాన్. చూడండి, బాగా మన కోరికలు తీర్చే దేవాలయం ఫ్రెండ్స్. మనం ఏమనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుస్తుంది ఫ్రెండ్స్. ఎవరిని తెలియని వాళ్ళు చెప్పండి, వాళ్ళు తెలిసిన వాళ్ళకి గుడి గురించి మహిమల గురించి తెలుసు. నేను చెప్పగా అవసరం లేదు. ఇది కనిపిస్తుంది కదా, ఇది వేప చెట్టు ఫ్రెండ్స్. ఫస్ట్ స్వామివారు వేప చెట్టు మీద వెలిసారు. తదుపరి చెట్టుకి ఎదురుగా ఉన్న కొండ మీద వెలిసారు. ఆ మూర్తిని అదే విధంగా మలిచారు. పూర్వకాలంలో స్వామివారి నీడ కోసం ఎండకి ఎండుతుంది, వానకి ఎండుతుందని కొంతమంది కప్పు వేయాలనుకుంటారు. ఆయన కల్లో కనిపించి కప్పు వేస్తే, నువ్వు ఎప్పుడు వేసినా నేను కూలిపోతే నాకు అవసరం లేదు, అందరిని చూస్తూ ఉండాలి, తల 10 వక్కలు అవుతుందని చెప్తారు. అప్పటి నుంచి అని హెచ్చరించేసరికి ఎవరు కప్పు వేయరు. ఒకసారి వేద్దాం అనుకున్నా కానీ తల 100 వక్కలు వేసరికి ఎవరు వేయరు. అంత మహిమగల దేవుడు. ఈయనకి ఇంకో పేరు కూడా ఉంది, ఆంజనేయ స్వామి వారికి పిలుస్తారు, టప ఆంజనేయ స్వామి కూడా పిలుస్తారు. ఎందుకంటే పూర్వకాలం పోస్ట్ ఆఫీసులు లేని రోజు సమాచారం చేరుటకు ఉత్తరం 2 పక్కన ఉన్న బూట్లో చేరేది. అందువలన టప ఆంజనేయ స్వామి అనే పేరు కూడా వస్తుంది. చాలా అంటే చాలా మహిమగల దేవుడు ఫ్రెండ్స్ ఈయన. మనం ఏమన్నా కోరుకుని పక్కన ఉన్న 2-3 గుళ్ళు కూడా ఉన్నాయి. ఒకటి రాముల వారి గుడి ఉంది చూడండి, రాముల వారు, సీతమ్మదేవి, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి. చూడండి, పక్కనే మళ్ళీ మరో పక్కన మనకి వినాయకుడు అందరు కనిపిస్తారు. వినాయకుడు దేవాలయం కనిపించింది. ఫటాల్లోనేమో వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి కింద ఉంటారు. శివపార్వతుల ఫోటో మనకు కనిపిస్తుంది. లోపల మన బొజ్జి గణపయ్య ఉంటాడు. చూడండి, చాలా అంటే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. చాలా ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం అనేది. ఇక్కడ ఎంతసేపు కూర్చున్నా కానీ ఇంకా కూర్చోవాలనిపిస్తుంది. పక్క నాగేంద్ర స్వామి పుట్ట కూడా ఉంది, దాని గురించి నేను కొద్దిగా చెప్పాలనుకుంటున్నాను. బ్రహ్మంగారి గుడి ఫ్రెండ్స్ ఇది. ఎక్కువ ఆరాధన చేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది. పోలేరమ్మ, బ్రహ్మంగారి చరిత్ర ఇదంతా. చూడండి, బ్రహ్మంగారిని కొద్దిగా చూపించాను, నాకు దొరికినట్టుగా కొద్దిగా చూపించాను ఫ్రెండ్స్, ఏమనుకోమాకండి. ఎక్కువ అంటే మనకైతే వేప చెట్టు కనిపిస్తుంది. దీని కింద నీలంపాటి అమ్మవారి పటం అయితే మనకు కనిపిస్తుంది. ధూపదీప నైవేద్యాలు మహిళలు భక్తులు ఇక్కడ పూజలు చేసుకుంటారు. మొక్కులు ఉన్న వాళ్ళకి తీర్చుకుంటారు. పక్కనే ఉన్న నాగేంద్ర స్వామి పుట్ట ఇదైతే చూడండి, శివుడు, వినాయకుడు, కింద అయితే ఆంజనేయ స్వామి పటం ఉంటుంది. కింద చిన్న పటం బ్రహ్మంగారిది కూడా సైడ్కి ఉంటుంది. పటం విగ్రహం అనేది కనిపిస్తూనే ఉంటుంది మీకు. పక్కనే జంట నాగులు కూడా పూజించుకుంటారు. పసుపు కుంకాలు వేసి అక్కడ కూడా దీపారాధన చేయొచ్చు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ వాచ్. ఇక్కడికి ఒకసారి రండి, మీరు చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతారు. గుంటాని స్వామికి 2 దారులు ఉంటాయి, ఇటు నుంచి ఆ గుడికి బ్రహ్మంగారికి. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను మరీ దేవాలయాలు చూపించాలనుకుంటున్నాను మీకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్.